బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. కీలక సెగ్మెంట్ ఇది. బాల్కొండ అనేది తెలంగాణ ఉద్యమానికి సెగ్మెంట్లో మోతే గ్రామం చాలా కీలకంగా పనిచేసింది. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ. బాల్కొండలో బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటికి ఆయన మంత్రిగా కూడా ఉన్నారు బీఆర్ఎస్ గత గవర్నమెంట్లో. ఆయన 2014, 2018, 2023లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 70,417 ఓట్లు వచ్చాయి. కాగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగినటువంటి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి 65,884 ఓట్లు వచ్చాయి. దీంతో వేముల ప్రశాంత్ రెడ్డి కేవలం 4,533 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ఆయన ఎంత సాధించారు ఓటింగ్ షేర్ అంటే 40.28% ఓట్ షేర్ రాబట్టారు. మరి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ సెగ్మెంట్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనంలో ఎంత పేరుంది, ఎమ్మెల్యే పనితీరు పైన ఎంత స్కోర్ ఇచ్చారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు చూద్దాం. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్. ఎస్, వేముల ప్రశాంత్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉంది. సో జనంలో ఒక మాస్ లీడర్గా ఉంది, పాజిటివ్ ఇమేజ్ ఉంది. అలాగే స్థానికులకు అందుబాటులో ఉంటారనేటువంటి మంచి పేరుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కాబట్టి అవన్నీ కూడా పనులు అవుతాయన్నటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది. తద్వారా ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్గా మారాయి. నెక్స్ట్, అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కూడా వెంటనే చేసేస్తూ ఉంటారు. తర్వాత ప్రజా సమస్యలపైన వేగంగా రెస్పాండ్ అవుతారు. గత 10 ఏళ్లుగా బాల్కొండ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి సహజంగానే బాల్కొండ అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగింది అనేది కూడా అక్కడ ప్రజలు ఆయనకు చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, 18 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయిపోయింది. సో దాంతో విద్యుత్ సమస్యను దాదాపుగా పూర్తిగా అధిగమించే ప్రయత్నం అనేది జరిగింది. పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి, తర్వాత కమ్మరపల్లి మండలంలో మినీ స్టేడియం కూడా ఏర్పాటు చేశారు. సో ఆ మినీ స్టేడియం వల్ల అక్కడ యువకులకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, జూనియర్ కాలేజీ నిర్మాణం, ఎస్ఆర్ఎస్పీ సెగ్మెంట్కు సాగునీటి సరఫరా, ఎస్ఆర్ఎస్పీ ద్వారా సెగ్మెంట్కు సాగునీటి సరఫరా, తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట 17 చెక్ డ్యామ్లు కూడా నిర్మించారు. అది కూడా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్, భీమ్గల్లో 100 బెడ్స్ హాస్పిటల్ పూర్తి కావడం, తర్వాత మోర్తార్లోని ప్రభుత్వ ఆసుపత్రి పునరుద్ధరణ చేసే పని కావచ్చు. అది కూడా భీమ్గల్ కమ్మరపల్లి రోడ్డు పైన 1.66 కోట్లతో బ్రిడ్జి కూడా నిర్మించారు. తద్వారా రాకపోకలు మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, షెడ్యూల్ కులాలకు కమ్యూనిటీ హాల్, వేల్పూర్ మండలంలో మార్కెట్ యార్డు మినీ స్టేడియం. ప్రజల ఫిర్యాదులు తీసుకోవడంలో ముందంజలో ఉంటారు. అలాగే అసెంబ్లీ సెషన్లో సెగ్మెంట్ సమస్యల ప్రస్తావన, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రస్తావిస్తుంటారు అసెంబ్లీలో. తద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఆయన కృషి చేస్తారు అన్న ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీతో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు? గెలిస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తానన్న హామీ ఏమైంది? సో ఈసారి గెలిపిస్తే ఏమైంది? హామీలు అంటే డబుల్ చేస్తాం, అభివృద్ధి డబుల్ చేస్తాం అన్నారు. ఇంతవరకు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగట్లేవు అనేది ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై స్పీడు పెరగట్లేదు, నామమాత్రంగానే అది నిదానంగా నెమ్మదిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, కార్యకర్తలను తరచుగా కసురుకుంటారు అని కొంతమంది చెప్పారు. సో అది మైనస్ పాయింట్గా మనం చూస్తున్నాం. కాళేశ్వరం 21A ప్యాకేజీ పూర్తి కాకపోవడం. సో కాళేశ్వరం 21A ప్యాకేజ్ అనేది బాల్కొండలో దాదాపుగా కొన్ని వేల ఎకరాలని అది సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఉన్నటువంటి ప్యాకేజ్ ఎంత అంటే 28 ప్యాకేజీలు ఉంటాయి కాళేశ్వరంలో. దాంట్లో 21A ప్యాకేజీ కింద ఈ బాల్కొండ నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలు వస్తాయి. సో దాన్ని సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం అనేది పూర్తి కాకపోవడం అనేది ఒకటి. సో మనం మైనస్ పాయింట్స్ చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎస్, బిగ్ టీవీతో వాళ్ళు ఏం చెప్పారు? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, 2006లో మూసివేసిన భీమ్గల్ బస్సు డిపో తెరవాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కనెక్టివిటీ పెంచాలంటున్నటువంటి భీమ్గల్ వాసులు, తద్వారా అంటే అక్కడ బస్సు డిపోను పునరుద్ధరించడం వల్ల ఆ బస్సులు, తర్వాత బస్సులు వెళ్ళేటువంటి రూట్లు కూడా కనెక్టివిటీ పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భీమ్గల్లో 100 బెడ్స్ హాస్పిటల్ పూర్తి చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా సాగునీళ్ళు కోరుకుంటున్నారు. జనరల్గా హాస్పిటల్స్ కూడా బాగా మెరుగుపరచాలని కోరుకుంటున్నారు. సో ఇవి జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో ఇప్పుడు బిగ్ టీవీ సర్వేలో బిగ్ టీవీ తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా
వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంతో మనం చూద్దాం. మనం చూస్తున్నాం అనుకూలం 49%, వ్యతిరేకం 26%, తటస్థం 25%. సో వ్యతిరేకం తటస్థం రెండు దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి. అనుకూలం మెరుగ్గానే కనిపిస్తుంది. ఈ సమయానికి 49% కనిపిస్తుంది. సో 49% గతంలో మంత్రిగా పనిచేశారు, గతంలో అభివృద్ధి ఉంది కాబట్టి ఆ స్థాయిలో 49% మెరుగ్గానే కనపడుతోంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చారో చెప్పారో, ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేస్తామని చెప్పారో, ప్రజల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలిగితేనే ఈ అనుకూలం అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వేముల ప్రశాంత్ రెడ్డి గారు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. మీకు మీ జనం ఇచ్చినటువంటి ఒపీనియన్స్తో బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 49%.